అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, కరెంట్లీ మనము న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇది మన హెల్మెట్ బ్యాగ్ అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, నా బైక్కి అన్నీ దీని లోపల ఉన్నాయి. And now the real struggle will begin because we have to push our bike. నాకు తెలిసి నా సౌండ్ కంటే కూడా ఎక్కువ మీకు వెనకాల వచ్చే సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో పార్సల్ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చాం అన్నది అర్థమైంది అనుకుంటా. మన బైక్ వచ్చింది. మన బైక్ మనం 10th రోజు సికింద్రాబాద్ లేచిండే అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 15th. సో నిన్న వేసిర్రు 14th రోజు బైక్ వేసిర్రు, 15th రోజు బైక్ వచ్చేసింది. ఈరోజు 2 o'clockకి నాకు మెసేజ్ వచ్చింది అనమాట, బండి వచ్చిందని చెప్పి. సో లాస్ట్ టైం కూడా నేను ప్లాట్ఫామ్ 3 पार्सल हाँ पहले पार्सल जाना है. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఏమైందో నీకు కూడా తెలుసు. ఇప్పుడు ప్లాట్ఫామ్ 3 పోవాలంటే మొత్తం సెక్యూరిటీ కాడికి పోవాలి. ఇడికెళ్ళి వెనకాలకి వెళ్ళిపోవచ్చు ప్లాట్ఫామ్ 3కి. అందుకే అప్పటి నుంచి ఆపిన. ప్లాట్ఫామ్ 3 పోయినామనుకో లోపలికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి, ఇడికెళ్ళి షార్ట్ కట్లో పోవచ్చు. అరే నాయన వారంతో ముట్టిన వారా. ఫస్ట్ వీక్ కేమ్ ఇయర్, దెన్ వీ వెంట్ టు హస్రత్ నిజాముద్దీన్. సో రైల్వేలో ఎవరైతే బండేస్తారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. షేర్ చేయండి అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ థింగ్, మీరు మోటార్ సైకిల్ వేసినప్పుడు అక్కడ ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ మీ దగ్గర ఉండాలి. ఆ స్లిప్తో పాటు ఎవరి పేరు మీద అయితే మీరు వేసిరో వాళ్ళ ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డు జిరాక్స్ లేకపోతే మాత్రం మీరు ఇంత దూరం వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి జిరాక్స్ కాపీ తీసుకురావడానికి తల కిందులు అయిపోతుంది. లాస్ట్ టైం అయితే నాకు యాక్సిడెంట్ అయ్యిండే. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నేను ఇదంతా తిరిగిన. అండ్ మన బైక్ కూడా న్యూఢిల్లీలో ఇంకోటి ఏంటంటే మన బైక్ ప్లాట్ఫామ్ పైన వదిలేస్తారు. లైక్ పార్సల్ ఆఫీస్ నుంచి బయటికి తీసుకొచ్చి పెట్టారు. లైక్ వేరే అన్ని చోట్లలో రైల్వే స్టేషన్లో ట్రైన్లోకి వెళ్ళి బండి దింపిన తర్వాత దాన్ని పార్సల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తారు. కానీ మనమే అక్కడ నుంచి దెబ్బుకుంటూ పోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ మీరు క్యారీ చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమొచ్చింది, మాకు పెట్రోల్ బంక్లో ఎవరు ఇస్తలేరు, లూజ్ పెట్రోల్. సో అది ఇంకో పెద్ద ప్రాబ్లమ్. ఇప్పుడు బండి నూకాలే, తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇద్దరిసే జానా ఒక పార్సల్కి వెళ్ళి. సో ఇట్లా మనం ఏదైతే స్టేషన్ నుంచి బైక్ వేసినామో అక్కడ రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇంకా మన ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఇట్లా డెలివరీ దగ్గరికి రావాలి. 5 డెలివరీ అని చెప్తుంది కదా, ఇక్కడ ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసి మన బైక్ అయితే ప్లాట్ఫామ్ ఉంటుందో, మన బైక్ ఏదైతే ప్లాట్ఫామ్లో ఉందో అక్కడికి వెళ్ళి మన బైక్ని తీసుకోవాలి. పెట్రోల్లే ఇప్పుడు పెద్ద నాకున్న ఒకటే టెన్షన్ ఏంటంటే పెట్రోల్ బంక్ ఇక్కడ నుంచి 2 kilometers ఉంది. 2 kilometers దాకా బండి నూక్కుంటూ పోవాలి. లాస్ట్ టైం అయితే బయటికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చాం జుగాడేసి, కానీ ఈసారి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎంబడి ఒక కటర్ కూడా క్యారీ చేయాలి. కటర్ ఉంటే బండి ప్యాకింగ్ అంతా ఓపెన్ చేయడానికి ఈజీ ఉంటుంది. కటర్ లేదు మన దగ్గర, ఆయన దగ్గర కటర్ ఉంటుంది. అందుకే నేను కటర్ బయట కొనలేదు, లేకుంటే కొంటుండే కటర్ కూడా. ఇగో ఇట్లా ఆటోలు ఏవైతే ఇట్లా తీసుకుపోతున్నారో ఈ ఆటోలు ఇంకా ఈ ట్రక్కులు సేమ్ ఇట్లానే మన బైక్ కూడా తీసుకొని రావాలి. అండ్ మధ్యలో ఎక్కడో ట్రాక్ ఇరిగిపోయింది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ట్రాక్ నాకు తెలిసి కన్స్ట్రక్ట్ చేసినట్టు, ఎందుకంటే ఇటు సైడ్ ఎగ్జిట్ లేకుండా ఉండే, ఒక సైడే ఎగ్జిట్ ఉండే. పైగా ఇగో ఈయన తీసుకొస్తుండే పాపం. సేమ్ ఇదే విధంగా మన బైక్ని కూడా ఈ ట్రాక్ మీదకి వెళ్ళి తీసుకొని పోవాలి. అండ్ ఇదే ట్రాక్ మీద ట్రైన్స్ కూడా వస్తూ ఉంటాయి ఇట్లా. సో కరెంట్లీ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గర ఉన్నాం. ఇగో నేను చెప్పినా కదా ఇరిగిపోయిందని చెప్పి, ఇప్పుడు చేస్తున్నారు. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అండ్ ఈ స్టేషన్లో మనం ఎక్కడికి వెళ్ళి బండి పంపించినా ఇట్లానే ప్లాట్ఫామ్లోనే వదిలేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకొని మనం తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా వెరీ కాన్ఫిడెంట్గా నేను స్టేషన్కి, అంటే లాస్ట్ టైం నా బండి ఏదైతే ఉండనో అటు సైడ్ పోతున్నా. అండ్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్ జరగవచ్చు. ఒకటి, బండి ఆ కార్నర్లో ఉండొచ్చు. 2, బండి ఈ కార్నర్లో ఉండొచ్చు. ఒకవేళ లాస్ట్ టైం లెక్కనే దింపిరంటే మళ్ళీ నడవాల్సిన అవసరం లేదు, అక్కడ నుంచి అయిపోతుంది. అదే ఈసారి కొత్త సైడ్ దించిరంటే అటు సైడ్ పోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోపల చిన్న ఒక భయం ఏంటంటే బండి ఎట్లొచ్చింది ఏంటి అన్నది నాకు లోపల చిన్న భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రతిసారి బండి మనం వేసినట్టే వస్తాన గ్యారంటీ లేదు. ఈ రైల్వే వాళ్ళ రైల్వే వర్కర్స్ మోస్ట్ ప్రాబ్లీ బండి అంతా సేఫ్గా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతే రిస్క్ చేసి, అంటే మనం బండి ట్రాన్స్పోర్ట్ వేస్తున్నామంటేనే రిస్క్. అది రిస్క్ చేసినాం అండ్ రిస్క్లో కరెక్ట్ రావాలని చెప్పి నా దేవుని కోరుకుంటున్నాను. అంతే. అసలు బండి ఈడు ఉందా లేకుంటే అటు సైడ్ ఉందా అన్నది మళ్ళీ ట్విస్ట్, వాడికి పోయేదాకా తెలియదు మనకి.
ఇక్కడ ఆఫీస్ కూడా ఏం లేదు. యాక్చువల్ ఒక చిన్న బూత్లా ఉంటుంది ఆఫీస్. నేను చెప్పినా కదా, చెప్పిందే జరిగింది. లాస్ట్ టైం నా బండి ఇటు సైడ్ ఉండే, ఈసారి నేను అనవసరంగా ఇటు సైడ్ వచ్చిన. ఇప్పుడు మనం అటు సైడ్ పోవాలి స్టేషన్కి. ఇది ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు 1 కిలోమీటర్ మళ్ళీ వాక్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. ఇదే టార్చర్ ఉంటుంది మనకి సరిగ్గా తెలియకపోతే. 1 కిలోమీటర్ ఆల్రెడీ అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్, ఇది ఒక 1/2 కిలోమీటర్ అండ్ ఇది ఒక 1 కిలోమీటర్. 2.5 కిలోమీటర్స్ ఇప్పుడు అయిపోయింది. అండ్ మళ్ళీ పోయేటప్పుడు ఒక 1 కిలోమీటర్, 3.5 కిలోమీటర్స్. అండ్ బండి నూక్కుంటా 2 కిలోమీటర్స్ పెట్రోల్ బంక్కి. ఓ మై గాడ్, 5.5 కిలోమీటర్స్. ఐ థింక్ అదే మన బండి కావచ్చు. మన బండి. అబ్బో అమ్మా, బ్లాక్ బస్టర్ సిర కొట్టేసిరు కదా వీళ్ళు, దరిద్రులు. भैया आप ही हो? क्या है ब्रो, पूरा पूरा तोड़ दिया ना. अरे भाई एक गाड़ी में इतना माल था, इतना लगे था पूछो मत. एक लगेज रहेगा तो. हाँ वो रखा, कहाँ पे वो रखा. फेंक दिया कैसा, उठा उठा के इसको? नहीं भैया, ऐसा ही लग रहा है, पूरा फेंक फेंक के लेके आए. ఇవి మన టాప్ బాక్స్ ఇంకా ప్యానియర్స్. వీటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. రైల్వేలో ఎప్పుడు వేసినా కానీ ఇదే లొల్లి. సో ఇంత డిస్కషన్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పెంట అయిందంటే, ఇది మన బండి ఒక ఆయనకి ఇచ్చి పంపిస్తున్నా. అండ్ అక్కడ వెనకాల ప్యానియర్స్ వస్తున్నాయి. ప్యానియర్స్ యాక్చువల్ అయితే ఆడికి తీసుకురావాలి. ఇప్పుడు ఏడ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎట్లా మనం పార్సల్ ఆఫీసర్కి వెళ్ళాం, పార్సల్ ఆఫీసర్ అవి ఇచ్చిర్రు, సీదా ఆటోలో వేసుకొని వెళ్ళిపోయినాం. కానీ ఇక్కడ మాత్రం ఇట్లా ప్లాట్ఫామ్లో వదిలేసారు. వెనకాలకి వస్తుంది కదా, ఇది మన ప్యానియర్స్. అండ్ అది మన బండి అక్కడ వెళ్తుంది. సో బండి అయితే నేను పుల్ చేసుకొని తీసుకెళ్ళిపోతా. కానీ ఈ ప్యానియర్స్ ఏమనుకున్నా అంటే బండి పైన పెట్టుకొని తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ బండి పైన పెట్టుకొని తీసుకునే ఛాన్స్ లేదు. సో ఫస్ట్ ఇవి క్లియర్ చేయాలి ప్యానియర్స్. సో ప్యానియర్స్ కోసం 500 రూపీస్ ఇచ్చి బయటికి తీసుకోవద్దురా. అండ్ బండి అక్కడ నుంచి నేనే నూక్కుంటా బయటికి తీసుకోవాలి. చలో. సో ప్లాట్ఫామ్ నుంచి బండి మళ్ళీ నేనే దొబ్బుకుంటూ వచ్చిన. లాస్ట్ టైం అంటే నాకు యాక్సిడెంట్ అయ్యిండే, చాలా కష్టమైండే. ఈసారి కొంచెం బెటర్ ఉంది కాబట్టి తీసుకురాగలిగిన. అండ్ ఇది ఇన్వర్ట్ బిల్లు 11 రూపీస్ ఎందుకో ఛార్జ్ చేసిండు. దానికోసం నేను ఏందని అడగలేదు. ఇలా బయట ఇప్పుడు నా ప్యానియర్స్ తీసుకొచ్చారు కదా, వాళ్ళకి 500 రూపీస్ ఇవ్వాలి. ఆ ప్యానియర్స్ కూడా నా బండి మీద పెట్టి తీసుకొస్తా అన్నాడు. కానీ వద్దు బాబు, అవి అట్లా డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పి ఇట్లా తెప్పించాను నేను. अब ये कहाँ से टूट गया? People can take anything from it. They should do a proper packing, right? They did packing, but they have to get it properly, right? At least. They're taking money, 300-400 rupees for this small work, and these people are. अरे तुम सोचो वहाँ से कैसे लेके आएगा बंदा इसको? Yeah. And they're supposed to drop it here. हाँ. They're supposed to go to platform and bring it. काचीगुड़ा का याद नहीं है? काचीगुड़ा कैसे लेके आए? हमारा नहीं है वो सब. ठीक है छोड़ो, अभी निकाल दो ना, अनपैक कर दो ना. नहीं थम्स अप. हाँ दादा तब्बुरा. తీరిపోయింది బంగారం. और खरीदो ना GS 1200 1300. भाई ये हाथी जैसा है, हाथी. और ये हमारे कुरियर का हालत. थैंक यू सो मच भैया. अगर आप नहीं होते तो आज धक्का किधर तक मारना होता था पता नहीं. थैंक यू बोल दे भाई. थैंक यू. ठीक है, नो प्रॉब्लम. लीजिए चाबी लीजिए. ఇప్పుడు నాకున్న ఒకటే టెన్షన్ ఏంటంటే అసలు లైట్ ఏమైందని చెప్పి. అసలు లైట్ థ్యాంక్ యూ. సో యాక్చువల్గా బండి అంతా బాగానే వచ్చింది కానీ ప్యానర్స్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి. ప్యానర్స్ మొత్తం లుట్టాలు పడ్డాయి. ప్యానర్స్ ప్యాకింగ్ ఇంకా जब बैंगलोर से भी जाया था ऐसा में ही हालत था. बैंगलोर से जब మంచిగా వచ్చినాయి. बैंगलोर में पैकिंग बढ़िया होता है. बहुत अच्छे से हुआ. बैंगलोर में पैकिंग ही नहीं, वो लोग ठीक से भी भिजा है. ट्रेन में भी अच्छा आया.
అమ్మా ఇంత కష్టం తర్వాత బైక్ వచ్చేసింది. బైక్ అంతా సేఫ్గా ఉంది. ఓన్లీ ఫాగ్ లైట్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫాగ్ లైట్స్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. డ్యామేజ్ అయింది అన్నది ఇంటికి పోయిన తర్వాత చూడాలి. అండ్ ప్యానియర్స్ పైన లొట్టలు పడ్డాయి. పెట్రోల్ జుగాడు అయింది. యాక్చువల్గా ఇక్కడ ఎవరైతే పార్సల్లో ఉన్నారో వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి పెట్రోల్ వచ్చింది, లేకుంటే పెట్రోల్ కూడా వచ్చేది కాదు. వీడికెళ్ళి 2 కిలోమీటర్స్ నూకాలంటే జస్ట్ ఇమాజిన్ ఎంత కష్టమో. అండ్ ఆల్ థ్యాంక్స్ టు మనీషా పోయి జుగాడేసింది కాబట్టి అయింది, లేకుంటే వాళ్ళు అయ్యేది కాదు. చలో మనీ లెట్స్ గో. దా